We are going to have felicitations and awards. We have different kinds of categories that are being awarded. And we have felicitation for our donors too. So without our donors, definitely this would have not been. So we are going to felicitate our donors too tonight. And today we are going to have awesome food over here. So మీ అందరికీ చాలా అంటే పర్టిక్యులర్గా పిక్ చేసి మరి మేము ఫుడ్ పెట్టామండి. సో డెఫినెట్లీ ప్లీజ్ హ్యావ్ ఫుడ్ అండ్ లెట్ us know and I'm hoping you will enjoy it. సో ఇప్పుడు మనము కిక్ ఆఫ్ కోసం మన సుమా గారు ఎప్పుడా అని వెయిట్ చేస్తే మన సుమా గారు వస్తున్నారండి. సుమా గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. సుమా గారు వస్తుంటేనే స్టేజ్ ఇలా వైబ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సుమా గారు. టీటీఏని స్థాపించి ఇన్ని సంవత్సరాల నుంచి అంటే భారతదేశం నుంచి చదువు రీత్యా వృత్తిరీత్యా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ వారి వారి రంగాల్లో అభివృద్ధిని సాధించి మన దేశంలో ఉండే వాళ్ళకి కూడా ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అనే సేవా దృక్పథంతో ఎన్నో అద్భుతమైనటువంటి సర్వీస్ కార్యక్రమాలని చేపడుతూ దానితో పాటుగానే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్యూచర్ జనరేషన్ వారికి కూడా ఒక బాటని వేస్తూ వాళ్ళందరూ కూడా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని పెంపొందించే విధంగా తీసుకువెళ్తున్నటువంటి టీటీఏ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు అండ్ ఇన్క్రెడిబుల్ జాబ్, గట్టిగా ఒకసారి చప్పట్లతో వంశీరెడ్డి గారికి అలాగే మల్లారెడ్డి గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఓకే, ఇవాళ మన కార్యక్రమాన్ని చక్కగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించేద్దాము. బట్ బిఫోర్ దాట్, లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫార్ ఆర్ వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము విత్ అ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం మాత్రమే కాకుండా మరెందరితోనూ కలిసి ఈ సియాటిల్లో ఎంబసీ రావడానికి కూడా ఒక కారకులు అయ్యారు అని విన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ టేక్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఇన్వైటింగ్ టీటీఏ ఫౌండర్ డాక్టర్ మల్లారెడ్డి పైల గారిని వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నదానికి నిదర్శనం మన టీటీఏకి వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫౌండర్స్, వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్సో వీఆర్ ఇన్వైటింగ్ టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయ్ పాల్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు నారాయణపూర్ నుంచి నార్త్ అమెరికాకు ఎదిగిన ఆయన జీవిత ప్రస్థానంలో అడుగడుగునా విజయాలే, అద్వితీయ సాధనాలే. అంతర్జాతీయ టాక్సాలజీ రంగంలో ఈ తెలంగాణ తెలుగు తేజం ఎక్కిన శిఖరాలు ఎన్నో. శోధన వైవిధ్యంలో ఎగిరేసిన విజయ పతాకాలు ఎన్నెన్నో. సొంత గడ్డ నుంచి వెటర్నరీ కళాశాల మొదలుకొని అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థల వరకు డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు టాక్సాలజీ రంగంలో సాగించిన కృషి, సాధించిన ఫలితాలు అసామాన్యాలు, అద్వితీయాలు. ఔషధ ఆవిష్కరణలు, డాక్టరేట్లు, ఫెలోషిప్లు, ఉన్నత పదవులు, వైద్య రంగంలో విజయపాల్ గారి ప్రతిభకు నీరాజనాలు. అంతర్జాతీయ స్థాయికి చెందిన బయోటెక్ సంస్థలకు తమ సలహా సంప్రదింపులతో, పబ్లికేషన్స్తో, విశేషమైన మేధో సంపత్తితో మార్గనిర్దేశనం చేస్తోన్న విజయపాల్ గారి కృషి మానవాళికి మహా ఉపకృతి. వారి కీర్తి కిరీటంలో అనేక పురస్కారాలు, ప్రశంసలు ఉన్నాయి. మరోవైపు వివిధ సామాజిక సేవా సంస్థలకు సారథిగా తమదైన ముద్రతో అలరిస్తోన్న డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అడ్వైజరీ కౌన్సిల్ చైర్ హోదాలో తమ అమూల్యమైన మార్గనిర్దేశాన్ని అందిస్తున్నారు. ఈ ఆత్మీయ నేపథ్యంలో నేటి సియాటిల్ సదస్సు వారికి అఖండ స్వాగతం పలుకుతూ మెగా కన్వెన్షన్ వేదికపైకి అనుపమానంగా ఆహ్వానిస్తోంది. ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారికి మేము ఘన స్వాగతం పలుకుతున్నాము. అలాగే టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతూ వారి ఏవి ప్లీజ్.
వేదిక మీద ఉండేటువంటి సభ్యులందరినీ కూడా జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేబీ రిక్వెస్ట్ వంశీరెడ్డి గారు, అలాగే మల్లారెడ్డి గారు, విజయపాల్ గారు, మోహన్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు అండ్ చంద్రసేన గారు టు ప్లీజ్. అలాగే మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. మా టీటీఏ కన్వెన్షన్కి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. శ్రీ మల్లారెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించేస్తున్నాము. ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. సో గణేష్ వందనతో మన ముందుకు వచ్చేస్తున్నారు హరిణి దేశరాజు గారు టీమ్. సియాటిల్లో ఉండేటువంటి హరిణి దేశరాజు గారు అండ్ టీమ్కి స్వాగతం పలుకుతున్నాము అండ్ ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. టీటీఏ 2024 సోవనీర్ రిలీజ్ కార్యక్రమం జరగబోతోంది. దీనికి గాను మరొకసారి మన టీటీఏ ఫౌండర్ డాక్టర్ మల్లారెడ్డి పైల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు అండ్ టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ డాక్టర్ మోహన్ పట్లోల గారు, టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ భరత్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కన్వీనర్ చంద్రసేన గారు అండ్ కన్వెన్షన్ కోఆర్డినేటర్ మాణిక్యం తుక్కపురం వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈ సోవనీర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సోవనీర్ కమిటీ చైర్ శ్రీనివాస్ గూడూరు గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ కో చైర్ శ్రీనివాస్ తొడుపునూరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రాజీ బుర్రా గారు, అలాగే అపర్ణ ఎలురిపాటి గారు, హరిచరణ్ బొబ్బిలి గారు, హరిశంకర్ రాసపుత్ర గారు, శాంతి కృష్ణమణి గారు, అడ్వైజరీ టీం నుంచి కవితారెడ్డి గారు అండ్ శ్రీ సుధాకర్ ఉప్పల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, ఎక్స్ సోవనీర్ కమిటీ చైర్. ఫెలిసిటేషన్ టు సుధాకర్ ఉప్పల గారు. మన డిగ్నిటరీస్ని ఫెలిసిటేట్ చేయవలసిందిగా, అంటే సుధాకర్ ఉప్పల గారు హూ ఇస్ ది ఎక్స్ సోవనీర్ చైర్, వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కమిటీ సభ్యుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సుధాకర్ ఉప్పల గారు, అలాగే శ్రీనివాస్ గూడూరు గారు ప్రెజెంట్ సోవనీర్ చైర్. వీరిరువురికి కూడా ఇప్పుడు ఫెలిసిటేషన్ కార్యక్రమం జరుగుతుంది.
కొంచెం ధైర్యం చేసి ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా. ఇలాంటి జానపద నృత్యాలకి ప్రసిద్ధి మనకి మన తెలుగు పాటల్లో, ముఖ్యంగా మన తెలంగాణ పాటల్లో ఎన్నో అందమైనటువంటి మట్టి వాసన పరిమళాలు వెదజల్లేటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి తెలంగాణ ఫోక్ డాన్స్ని మన ముందుకు తీసుకొస్తున్నారు డాక్టర్ ప్రశాంతి బొడ్డు అండ్ టీమ్. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. డాక్టర్ ప్రశాంతి బొడ్డు is an artistic director of Anasuya Natyalaya Kuchipudi Dance School and is also the technical director by profession. She is also a cultural co-chair of this TTA mega convention. ఈ రోజు వాళ్ళు చేయబోయేటువంటి నృత్యం a medley of Telangana folk dance on the concept of urbanized village. ధన్యవాదములు, చాలా చక్కగా పర్ఫామ్ చేశారు అందరూ. ముఖ్యంగా ప్రశాంతి గారు అండ్ టీమ్కి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సియాటిల్లో ఉండేటువంటి లోకల్ టాలెంట్తో ఈరోజు పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, సియాటిల్ హెస్ గాట్ సమ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. టఫ్ కాంపిటీషన్ ఫర్ టాలీవుడ్. మన భారతదేశం గర్వించదగ్గ పేరు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ పివి నరసింహారావు గారు. ముఖ్యంగా మన తెలుగు జాతికే గర్వకారణం. వారు దేశం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు లిటరేచర్ రంగంలో కూడా ఎనలేని సేవల్ని అందించారు. He could speak more than 13 to 14 languages and read and write them. An eminent scholar. And ఇప్పుడు వారికి భారతరత్న వచ్చినటువంటి సందర్భంగా ప్రతి తెలుగువారి గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. ఈ రోజున మన పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం మనందరికీ గర్వకారణం. వారితో ఉండేటువంటి ఒక చిన్న అనుబంధాన్ని ఈరోజు ఈ టీటీఏ కన్వెన్షన్లో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు అనేటువంటి నవలని హిందీలో పివి నరసింహారావు గారు సహస్రఫండ్ అనే పేరుతో తర్జుమా చేశారు. దానిని ఒక టెలివిజన్ సిరీస్గా రూపొందించినప్పుడు అందులో ముఖ్య పాత్రధారి అరుంధతిగా నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం. సో ఈరోజు పివి నరసింహారావు గారిని మనమందరం స్మరించుకుంటూ టీటీఏ కన్వెన్షన్లోని ఈ బ్యాంక్వెట్లో ముందుగా టీటీఏ అవార్డ్స్ ప్రెజెంటేషన్, అండ్ ఈ అవార్డ్స్ ప్రెజెంటేషన్కి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము అవార్డ్స్ కమిటీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, అలాగే ఫౌండర్ డాక్టర్ మల్లారెడ్డి గారు, డాక్టర్ మోహన్ పట్లోల గారు, భరత్ మాదాడి గారు, వంశీరెడ్డి గారు, కవితారెడ్డి గారు అండ్ మిస్టర్ నరసింహారావు గారు. టీటీఏ ఎక్సలెన్స్ ఇన్ బిజినెస్ అవార్డ్ రాజు రెడ్డి గారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. వారి బ్రదర్ కుమార్తె అయినటువంటి సాన్వి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ రిసీవ్ దిస్ అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజు రెడ్డి గారు. Manepalli brothers and Radhika garu to please accept this award on behalf of Manepalli brothers. So Niharini gariki satkaram TTA Excellence in Telugu Literature and Education Dr. Niharini Kondapalli gariki చిరు సత్కారం ఫ్రమ్ అవర్ కమిటీ టీమ్. శిరీష్ తోట గారిని అభినందిస్తూ ఫర్ టీటీఏ ఎక్సలెన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఐటీ రంగానికి గాను వారికి ఈ అవార్డ్ ప్రధానోత్సవం. TTA Women in Business Anisha Vinjamuri garu. I think women always mean business. And Anisha గారి దగ్గర నుంచి చాలా టిప్స్ తీసుకుందాము హౌ టు ఎక్సెల్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అని ఆవిడకి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము.
డాక్టర్ రాములు మామిడాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ కమిటీ సభ్యుల్ని వారిని సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దామోదర్ కుంబాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టీటీఏ ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ సర్వీస్. డాక్టర్ రాహుల్ పనాల గారికి ఫర్ టీటీఏ ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఈ సత్కారం వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. So TTA Women in Medicine and Public Service, Dr. Nandini Sunkireddy garu. సర్వీస్ కార్యక్రమాలు చేయటం మాత్రమే కాకుండా చక్కటి గాయనీమణి అలాగే నృత్య ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉంటుంది. అనన్య, you deserve it. Hearty congratulations. You have a very long way to go. Keep inspiring. రామ్ గారు ఇప్పుడు కూడా వృత్తిరీత్యా ఫ్రెంచ్ ఓపెన్లో ఉండటం వల్ల టోర్నమెంట్లో ఉండటం వల్ల రాలేకపోయారు. బట్ వీ హ్యావ్ అ వీడియో బైట్ ఫ్రమ్ హిమ్. ఆన్ హిస్ బిహాఫ్ శోభ గారు ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. శోభ గారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి విద్యాదానాన్ని అందిస్తూ పిల్లల ఎదుగుదలకి అలాగే భావితరాలకి ఎంతగానో ఉపయోగకరంగా ఎన్నో కార్యక్రమాల్ని చేస్తూ వస్తున్నారు. మీకు అభినందనలు తెలియజెప్తోంది టీటీఏ ఫర్ యువర్ ఎక్సలెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిగ్నిటరీస్ని సత్కరించవలసిందిగా టీటీఏ ఫౌండర్ పైలా మల్లారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అడ్వైజరీ కౌన్సిల్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ పట్లోల గారు, భారతిరెడ్డి గారు, వంశీ గారు, టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు అండ్ ఆల్సో ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెద్ది గారు, టీటీఏ కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన గారు, కోఆర్డినేటర్ మాణిక్యం గారు, కోఆర్డినేటర్ మనోహర్ గారు, కో కన్వీనర్ గణేష్ మాధవ్ గారు, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహ దొంతిరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ కవితారెడ్డి గారు, ట్రెజరర్ సహోదర్ రెడ్డి గారు అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ని కూడా మీరు సత్కరించాలి. మై ఫ్రెండ్ మాలిని ఆస్క్డ్ మీ టు ఈట్ నూడిల్స్ బట్ ఆఫ్టర్ సీయింగ్ డాక్టర్ పాల్స్ వీడియో ఐ అండర్స్టూడ్ దట్ ద నూడిల్స్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 hours ఆఫ్ టైమ్ టు డైజెస్ట్ ఇన్ మై ఇంటెస్టైన్స్. సో ఐ డిసైడెడ్ టు టేక్ ఇడ్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ద నూడిల్స్. డాక్టర్ పాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐ థింక్ ఇన్ మోస్ట్ రీసెంట్ టైమ్స్ if somebody has influenced our eating capabilities and even though we like to eat all that junk stuff, that is one person, Dr. Paul. Inviting Dr. Paul sir on stage please. I think we would have concluded with the felicitation, but without listening to Dr. Paul, how can we complete this? So we want to listen one medical advice from you sir today, because many people I am seeing they are taking all the food in the plates, whatever is available there and eating. Is it good or not? Did you check it? So when I stood on the line, they said, you first take it, after that I will take it.
So thank you so much for all the wonderful people over here. Wonderful people. COVID has done so many bad things to so many people. I'm so blessed to receive this award in front of everybody just because of COVID. Thank you so much. Thank you so much for all your help. And truthfully, I'm a doctor. Even my family is not believing I'm a doctor. My friend is asking my 6-year-old son, Arjun, what kind of doctor is your dad? Heart doctor or brain doctor? My son is saying he's a YouTube doctor, uncle. At least you are a doctor who's a YouTube doctor. Most of us are Dr. Googles. Yeah. So thank you so much, doctor. Keep us entertaining always. Thank you very much. Thank you. ఓకే, సో ఇప్పుడు కాసేపు మనల్ని ఒక డాన్స్ నెంబర్తో ఎంటర్టైన్ చేయడానికి మహేష్ కామత్ అండ్ టీమ్ వేదిక మీదకి వచ్చేస్తూ ఉన్నారు విత్ వర్షం థీమ్ డాన్స్. వర్షం థీమ్తో సియాటిల్లో ఎందుకు చేశారో మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వర్షంని సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి అంటే మాలాంటి వాళ్ళు అక్కడ భారతదేశంలో ఒక 4 రోజులు వర్షం పడితేనే బట్టలు ఎండట్లేదు, ఏమిటో తడితడిగా ఉంది, ఇలాంటివన్నీ అంటున్నా మీరందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని ఎంజాయ్ చేస్తూ ఇంత హాయిగా బతుకుతున్నారు. అండ్ యూ ఆల్ ఆర్ లివింగ్ ఇన్ ద మూమెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. అండ్ ఇప్పుడు ఇంకొన్ని అవార్డ్స్ అండ్ అలాగే ఫెలిసిటేషన్. టీటీఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు, కంగ్రాచులేషన్స్ టు యూ. టీటీఏలో ఉండేటువంటి సత్సంప్రదాయం అది. ఈసారి కన్వెన్షన్ జరుగుతున్న నెక్స్ట్ మనకి జరగబోయేటువంటి కన్వెన్షన్కి టీటీఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారు మాత్రమే కాదు, వారి కమిటీ సభ్యులు కూడా రానున్నారు. కన్వెన్షన్ కోఆర్డినేటర్ మాణిక్యం తుక్కపురం, మన టీటీఏ ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే విజయపాల్ రెడ్డి గారు, మోహన్ పట్లోల గారు, భరత్ రెడ్డి గారు, టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు, కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన గారు, శ్రీరామోజు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. $10,000 ఇచ్చినటువంటి డోనర్స్కి ఇప్పుడు రికగ్నిషన్. అండ్ ఆ డోనర్స్ లిస్ట్లో పేర్లు నేను చదువుతున్నాను. కవితారెడ్డి గారు, శ్రీమతి కవితారెడ్డి గారు, అలాగే నరసింహారెడ్డి దొంతిరెడ్డి గారు, సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి గారు. మే వి రిక్వెస్ట్ మల్లారెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. పైల మల్లారెడ్డి గారు, అలాగే విజయపాల్ రెడ్డి గారు, వంశీ గారు, వేరెవర్ యు ఆర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో రికగ్నైజింగ్ ఆర్ డోనర్స్, శ్రీమతి కవితారెడ్డి గారు, నరసింహారెడ్డి దొంతిరెడ్డి గారు, సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి గారు, శివారెడ్డి కొల్లా గారు, మనోహర్ బోడ్కే గారు, ప్రసాద్ కూనరప్పు గారు, గణేష్ మాధవ్ వీరమనేని గారు, ప్రదీప్ మిట్టు గారు, ఉషారెడ్డి మన్నెం గారు, జ్యోతిరెడ్డి దుర్దిపాల గారు అండ్ స్వాతి చేనూరి గారు. వీళ్ళందరూ దే ఆర్ ది డోనర్స్ ఫ్రమ్ సిఈసి అండ్ ఈసీ టీమ్. 11 మందిని రికగ్నైజ్ చేస్తుంది ఈరోజు టీటీఏ.
థ్యాంక్ యూ సో మచ్. సో టాలీవుడ్ డాన్స్ మెడ్లీతో వి డాన్స్ అకాడమీ వాళ్ళు ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఆ తర్వాత వీ విల్ హ్యావ్ ద స్టేజ్ రాకింగ్ విత్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. Namaste, Andariki. I hope everybody had good fun all day, all evening today. I feel honored and privileged to get the opportunity to propose a vote of thanks on the special occasion. I would like to thank all of the honored guests who are here and who blessed us with their presence and from beyond. I am very much thankful to all the organizations who are present here and supporting from the day one until today. Words are not enough to thank a constant guidance and support and things we are getting from the all over the world for our committees and for our organizations. My special thanks to our TTA family and extended family and friends to grace this occasion. I would like to thank our beloved advisory chair Vijay Pal Garu for his constant help and guidance that created a source of energy within us. We will ever remain grateful to you and we thank you for being with us today. I am very much thankful to our current and former board of directors, advisory committees, and our founder Malla Reddy Garu and executive committee team who always stand by us and motivate us. I feel proud and thank you for making this event a successful one. An event of this dimension cannot happen overnight. The wheels start rolling months in advance. We have been fortunate enough to be backed by the team of very motivated and dedicated individuals and committees and volunteers. I cannot thank enough for the involvement they have shown and the willingness they have expressed to take on this completion of the tasks and beyond their comfort zones and their putting their family times and even work time sometime. I'm very much thankful for all the sponsors who are sponsoring the event, not only today, for the entire mega convention. I would like to thank our committees, starting from transportation by receiving from guests and all of us from the airport, to the hospitality, registration, all the logistic teams, including our social media and public relationship and media and communications and food, and all the teams. Without you guys, this event would not have been possible. Thank you very much. At the end, I would like to take the opportunity to thank my nuclear counterpart. Thank you so much. Everyone, enjoy your night. వందే మాత్రం శ్రీనివాస్ గారు అనగానే మనకు ఆ పేరులోనే ఒక ఎనర్జీను, ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఎలాంటి వాళ్ళనైనా సరే వారి పాటలతో వారు ఉత్సాహపరిచేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి వేదిక మీదకి వారి ట్రూప్లో నుంచి వారితో పాటు వర్క్ చేస్తున్న జనార్దన్ పన్నెల గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. జనార్దన్ గారు విల్ గివ్ అన్ ఇంట్రో అబౌట్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఓవర్ టు జనార్దన్ గారు ప్లీజ్. శ్రీ వందే మాత్రం శ్రీనివాస్ గారిని మీ అందరి కరతాల నడుమ ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ వందే మాత్రం శ్రీనివాస్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వందే మాత్రం శ్రీనివాస్ గారు అండ్ టీమ్ ఇక టేక్ ఓవర్ చేస్తారు. అండ్ ఈరోజు ఈ బ్యాంక్వెట్ ఈవినింగ్ని మరింత ఉల్లాసభరితంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులందరినీ కూడా ఆహ్లాదపరుస్తారు. సుమా గారు నన్ను గుర్తుపట్టారా? సార్ మీరు నేను ఎప్పటికీ యంగే కదా సార్, గుర్తుపట్టా. అందువల్ల అనమాట. అంటే ఎవరు క్యాప్ పెట్టిన వెంటనే గుర్తుపట్టరు కదా, అందుకే గుర్తు చేశాను అనమాట. సార్ నేను పెట్టిన క్యాప్ అయితే కాదు కదా సార్.
మీరే పెట్టుకొచ్చిన క్యాప్ కాబట్టి నేను గుర్తుపట్టా. Thank you everyone. Myself Ashta Gangadhar from Nizamabad. చాలా చక్కని ఈ సాయంకాలం పూట వందే మాత్రం శ్రీనన్నతో కలిసి పాడే అదృష్టాన్ని కల్పించినటువంటి మన ఫౌండర్ గారికి, అలాగే ఫౌండర్ మల్లారెడ్డి గారికి, గ్రేట్ విజయపాల్ గారికి అండ్ మోహన్ రెడ్డి గారికి, ద గ్రేట్ యంగ్ అండ్ డైనమిక్ వంశీరెడ్డి గారికి, ప్రతి ఒక్కరు కూడా పేరు కవితారెడ్డి గారికి, ముఖ్యంగా వెంకట్ గడ్డం, అలాగే వాణిరెడ్డి గడ్డం గారు, వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా టీంని ముందుకు నడిపించాల్సిందిగా పన్నెల జనార్దన్ గారిని కోరుతున్నాం. సో అందరికీ నమస్కారం. సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బ్యాంక్వెట్కి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సో ముందుగా నాతో పాటుగా ఆర్ఎన్ఆర్ లైవ్ బ్యాండ్ మ్యూజికల్ షోకి ఇక్కడ మా యొక్క బృందం కూడా అందరూ కూడా సిద్ధమవుతున్నారు. సో వీ హ్యావ్ సతీష్, హీఈస్ ఎన్ ప్యాడ్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ Tarang, he's going to be he's a keyboard player, and we have guitarist Gaurav, and we have Vamshi is the drummer, and nato paatga paadadaniki Ashta Gangadhar Nizamabad nunchi mana Nizamabad muddu bidda Ashta Gangadhar garu unnaru. Alane Swati Reddy garu from London, alage Madhuri garu vachesi Chicago nunchi, అలాగే సృష్టిశీల, షీస్ ఫ్రమ్ మిషిగన్, అండ్ తరంగ్ ఆల్సో ఈజ్ అ సింగర్ టూ, అండ్ మై సెల్ఫ్ జనార్దన్ పన్నెల, నేను జార్జియా నుంచి వచ్చాను. అందరూ ముద్దుగా జార్జియా జానపద జనార్దన్ అంటారు. సో ముందుగా పాడే ముందు మా అందరికి గురువు వందేమాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘము, తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘము నిర్వహిస్తున్న మహాసభలకు ప్రపంచ నలుమూలల నుండి విచేసిన పారిశ్రామికవేత్తలకు, తెలుగు కలమ్మ తల్లి ముద్దు బిడ్డలకు, సాహితీవేత్తలకు, రాజకీయ ప్రముఖులకు, అమెరికాలోని 50 రాష్ట్రాల నుండి విచేసిన అన్నా తమ్ముళ్లకు, చిన్నలకు పెద్దలకు స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం. సో ఒకసారి మీ కరతాళాల ధ్వనులతో మా అందరిని కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదిస్తే మేమంతా కూడా మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఖమ్మం నుండి వెండితెర గుమ్మమెక్కిన వందేమాతరం శ్రీనివాస్ గారు వందేమాతరం సినిమాతో గాయకుడిగా పేరు పొందడమే కాదు, వందేమాతరం ఇంటి పేరుగా పొందారు. ప్రముఖ దర్శకుడిగా 3 నంది అవార్డులు, గాయకుడిగా 2 నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ అవార్డు అందుకున్న గురువుగారిది. నిర్మలమైన మనస్సు కలిగిన స్వచ్ఛమైన మనిషి, నిలువెల్లా వినయం మూర్తి భవించిన వ్యక్తి. అడుగడుగున ఉత్తేజం, ఉత్సాహం, సామాజిక స్పృహ, ఎదుటివారికి చేయుతనందించే గొప్ప మనస్తత్వం, ఉద్యమించడానికి సిద్ధమయ్యే గంభీరమైన గాత్రం, కమ్యూనిస్టు భావాలకు అనుగుణంగా ఉండే పాటలను జనరంజకంగా పాడటంలో దిట్ట. సో మళ్ళొకసారి మన వందేమాతరం శ్రీనివాసని ఒకసారి వేదిక మీదకి మనం ఆహ్వానిద్దాం మీ కరతాళ ధ్వనులతో. ఒకసారి వందేమాతరం శ్రీనివాస్ గారికి మీ కరతాళ ధ్వనులతో. పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ, వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన, పదగతుల వాణి స్వర జతుల వేణి పొంగి మురిసే ఉల్లముల బాని, తాళాల జోల దర్వూలయాల సంబూరమాడ సింగిడి మేళ, మోదుగు పూల వసంత హేళ, తంగెడు పూల బంగారు నేల, జమ్మి కుమ్మన పాల పిట్టన గొంతులకే నా తంగెడు పూల బతుకమ్మను
మురిపించే విధంగా ఈరోజు తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభలకు వచ్చేసినటువంటి మహారాజా పోషకులకు కళా పోషకులకు పారిశ్రామికవేత్తలకు మరొక్కసారి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, కంచెరేగి తీపివోలే లచువమ్మో నీ కంఠమెంత మధురమేవో లచువమ్మో, కంచెరేగి తీపివోలే లచువమ్మో నీ కంఠమెంత మధురమేవో లచువమ్మో, పారేయేటి అలల మీద పండు వెన్నెలా రాలినట్టు ఊరే ఊట సెలిమెలోన తేట నీరు తొనికినట్టు వెండి మెరుపుల నవ్వు నీదే లచువమ్మో, నీదెంత చక్కని రూపమేవో లచువమ్మో. సో ఒక్కసారి జానపద సాహిత్యం అంటే తీన్మార కాదండి, చాలా గొప్ప సాహిత్యము. సో లచ్చుమమ్మ కాలు మోపితే మల్లెలు కావడం అనేది అంటే ఎంత గొప్ప మనస్సుంటే, ఎలాంటి కల్మషం లేనటువంటి మనస్సుంటే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి సో ఈ పాట రాసినటువంటి గోరేటంకన గారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు. మరి ఎక్కడో మనం పుట్టి ఇవాళ ఇక్కడ అందరం ఒకే చోట కలుసుకొని ఎక్కడున్న పురిటిగడ్డను మర్చిపోకుండా, జన్మనిచ్చిన తల్లిని మర్చిపోకుండా, గ్రామాన్ని తలుచుకుంటూ ఈ అంబరాన్ని తాకే విధంగా ఏర్పాటు చేసి ఇవాళ అమెరికా చరిత్రలోనే సియాటల్లోనే మొట్టమొదటి కన్వెన్షన్ ఏదైనా ఉందా అంటే అది టీటీఏ. ఒక్కసారి టీటీఏ ఫ్యామిలీకి ఒకసారి గట్టిగా సపోర్ట్లతో అభినందించండి ప్లీజ్. పల్లె నుండి సియాటల్కు నీ బిడ్డలు చేరాలే, అమెరికా గడ్డ మీదని జెండే ఎగరాలే, నీ తెలుగు బిడ్డలు తెలంగాణ బిడ్డల ఒడిలో దాచాలే, నీ పిలిపే చూడాలే, పల్లె మా పల్లె నువ్వు సల్లంగుండాలే, తల్లి మా తల్లి నువ్వు పైలంగుండాలి, నువ్వు సల్లంగుండాలి. థ్యాంక్ యూ. ఇవాళ టీటీఏ ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకే మా అక్కలు మా చెల్లెలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి ఫీలింగ్ ఒకటే, ఎట్టాగున్నాదో ముత్యాల మన పల్లె, ఎట్టాగున్నాదో ననుగన్న నా తల్లి, మా ఊరికెళ్ళాలా దోస్తుల్ని కలవాలా పారేటి ఏరుల్లో ఈరుదాడాల, మా ఊరికెళ్ళాలా దోస్తుల్ని కలవాడా పారేటి ఏరుల్లో ఈదులాడాల, గలగల పారేటి నది ఒడ్డున్న చిన్ననాటి జ్ఞాపకం ఇంకా గుర్తుకొస్తుంది, ఇంకా యాదికొస్తుంది, ఏడా ఉన్నాదో చదువుకున్న పాఠశాల, ఏడా ఉన్నాదో నా వలిగొండ సుంశాల, నా సుంకోశాల. మన మల్లన్న పుట్టినటువంటి గ్రామం మన సుంశాల. అలాంటి సుంశాలలో పుట్టినటువంటి బిడ్డ ఇవాళ తను నాటినటువంటి విత్తనమే ఇవాళ టీటీఏగా ఇవాళ ప్రపంచ చరిత్రలోనే అమెరికా సియాటల్లోనే మొట్టమొదటిసారిగా కన్వెన్షన్ ఏర్పాటు చేసినటువంటి మల్లన్నకు ఈ కార్యక్రమాన్ని భుజం మీద వేసుకున్నట్టున్న ప్రెసిడెంట్ వంశీరెడ్డి అన్న గారికి, విజయపాల్ రెడ్డి అన్న గారికి, కమిటీ సభ్యులందరికీ మరోసారి మన తెలంగాణ ప్రాంతం నుండి మీ తెలుగు బిడ్డలం, తెలంగాణ బిడ్డలం మీకోసం ఏమి తీసుకురాలేదు కానీ పల్లె పాటలను ముళ్ళె కట్టుకొని వచ్చి తల్లి ప్రేమను మీ దగ్గరికి వచ్చినాం, మీ దగ్గర ఒడిని చాచి తల్లి ప్రేమను చూపుతున్నాం. ఒకసారి గట్టిగా సపోర్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన మీ అందరికీ నమస్సులు. మల్లన్న గారు, ప్రేమసాగర్ అన్న గారు, ఇక్కడ వంశీ అన్న గారు అందరూ మన ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ మేము తెలంగాణకు మేము ఏదన్నా చేయాలని ఇక్కడ ఎన్ఆర్ఐసిగా ఉండి తెలంగాణకు అండ్ ఇక్కడ కూడా చేయాలి అని ఒక ఆశయంతో టీటీఏ స్టార్ట్ చేసినాం. ఇక్కడ వెస్ట్ కోస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్, ఇంతవరకు ఎవ్వరు చేయలేదు.
no one did any Indian association organization, no one did any convention in this place because of cost of city and very costly and is costing too much money. But do this type of organization, it will cost more than $3.5 million. We have organization like, for example, advisory committee and president and executive committee and board of directors and regional coordinators and RVPs and all these people, they have very good team. And our chairman is advisory committee chairman Dr. Vijay Pal Reddy garu and Mohan Reddy and Bharat Madadi and other people is there, and President Vamshi Reddy, and everybody is there. And we took because taking decisions is not so easy. This type of convention to do West Coast is very costly city. ఫ్యూచర్లో ఇక్కడే కాకుండా ఇండియాలో కూడా మేము చాలా ఇంతవరకు ఎన్నో చేసినాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్నో, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ క్యాంప్స్ అనుకోండి, లైక్ అవర్ కస్టమర్ లైక్ బతుకమ్మ, బోనాలు అవన్నీ ఇక్కడ కూడా చేస్తున్నాం. తర్వాత ఇండియాలో కూడా హెల్త్ క్యాంప్స్, స్కూల్స్కు, కాలేజీలకు ఎన్నో చేసినాం ఇప్పటి వరకు. ఇంకా ముందు కూడా ఎన్నో చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఈ కన్వెన్షన్ ఇంత పెద్దగా చేయాలంటే ఎంతో ఒడదొడుకులు ఉంటాయి. దాన్ని నడుపుకురావడం అంత ఈజైన పని కాదు. కానీ మేము 2015లో ఈ కన్వెన్షన్ స్టార్ట్ చేసినాం. కన్వెన్షన్ మొదలుపెట్టినప్పుడు ఆ రోజు ఇనాగరేషన్ వెంకరెడ్డి గారిని అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే పిలవగానే ఇక్కడికి వచ్చాడు ఇనాగరేషన్కు. మళ్ళీ తర్వాత 7 years తర్వాత మళ్ళా ఇప్పుడు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినాం. గవర్నమెంట్ వచ్చి ఓన్లీ 5 months అయినది, ఎంతో బిజీగా ఉన్నాడు. అయినా కానీ నేను రిక్వెస్ట్ చేసినాను, ఇక్కడికి మళ్ళీ చీఫ్ గెస్ట్ వచ్చిండు. థ్యాంక్స్ ఫర్ వెంకరెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల మల్లారెడ్డి గారు నోన్ ఇండస్ట్రియలిస్ట్, నాట్ ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్, ఆయన ఒక ఫిలాంథ్రపిస్ట్ లాగా ఒక పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ అందిస్తూ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ నేటివ్ ప్లేస్లో కానీ ఇక్కడ అమెరికాకు ఎవరైనా చదువుకునే వచ్చే విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ కానీ చదువుకునే దానికి హెల్ప్ చేస్తూ ఈ టీటీఐని 7 years బ్యాక్ స్టార్ట్ చేసి ఇంత షార్ట్ స్పాన్లో, అంటే ఆటాలు ఇవన్నీ కూడా ఎప్పుడు 30-40 years కింద స్టార్ట్ అయినాయి. తక్కువ స్పాన్లో మీరు చూసారు క్రౌడ్ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సియాటిల్ ప్లాంట్ ఈ కార్నర్లో ఎప్పుడు కూడా ఇలాంటి కన్వెన్షన్ జరగలే. ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ చాలా, అది ఎంత ఈజీ కాదు ఇంతమందిని కోఆర్డ్ చేయడం. అండ్ ఫౌండర్ చైర్మన్గా ఉండి ఇప్పుడు వేరే వారిని వంశీరెడ్డిని ప్రెసిడెంట్గా పెట్టి ఒక టీంని పెట్టి ఇంతమంది తెలుగు వారందరినీ, ముఖ్యంగా తెలంగాణ వారు, ఆంధ్ర వారు అందరూ వచ్చారు. థ్యాంక్స్ టు మల్లారెడ్డి గారు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ అమెరికా కంట్రీలో, ఇంత పెద్ద కంట్రీలో చేయాలని చాలా కష్టం. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మల్లారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా మీ సంపాదనలో 10%, 5%, 20% మీ గ్రామాలకు, మీ ప్రాంతానికి, మీరు పుట్టిన ప్రదేశానికి సేవ చేస్తూ ఎడ్యుకేషన్లో కానీ దాంట్లో కానీ చేస్తూ, ఇప్పటికే ఇండియా ఇంత ఫాస్ట్గా డెవలప్ అయిందంటే గవర్నమెంట్స్ ఒక సైడు, అమెరికాలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐస్ వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ కానీ, ఫ్రీక్వెంట్ విజిట్స్ కానీ, ఇవాళ ఇండియన్స్ కూడా CEO సత్యానాథన్ లాంటి వాళ్ళు ఇవాళ CEO స్థాయికి వచ్చిందంటే ఇండియాలో టాలెంట్ ఉన్నది. ముఖ్యంగా బయోటెక్ సంబంధించి కానీ కోవిడ్ మెడిసిన్లో కూడా ఇండియన్ పాత్ర ఎంతో ఉన్నది అమెరికాకు ఇవాళ సప్లై చేయడంలో. అందుకనే మరొకసారి టీటీఏ వారికి, మల్లారెడ్డి గారికి, తెలంగాణని, హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో వచ్చే 5 ఏళ్ళలో చూస్తారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ORR నిర్మించి, ORR పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి 24 monthsలో వరల్డ్లో ఎక్కడ కట్టలే, పక్కకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేస్తే. ఎందుకంటే అంతా కూడా 15 minutesలో ఎయిర్పోర్ట్ దిగితే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగితే 15 minutesలో IT కంపెనీస్కి వెళ్ళొచ్చు, 5-star హోటల్స్కి వెళ్ళొచ్చు. దానికి మెట్రో ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే సోనియా గాంధీతో ప్రెజర్ చేయించి జైపాల్ రెడ్డి గారు అర్బన్ వరల్డ్ క్లాస్ మెట్రో చేయించిండు. ORRతోనే హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయింది. ఎవరైనా చెప్పుకున్నా, నేను హైటెక్ సిటీ కట్టినా, అది కట్టుకున్నా, క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ పర్టికులర్లీ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి కాంగ్రెస్ సీఎం. నా పేరు వంశీరెడ్డి కంచరకుంట్ల. మేము ఇప్పుడందరం సియాటల్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాము.
ఫస్ట్ టైం సియాటల్లో ఒక తెలుగు కన్వెన్షన్ ఇంత పెద్ద స్కేల్లో జరుగుతుంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి చూస్తున్నారు కదా, అందరూ బ్యాంకెట్ నైట్ డిన్నర్ స్టార్ట్ చేశారు. అండ్ వీఆర్ హ్యావింగ్ రియలీ ఫన్, వీఆర్ సెలబ్రేటింగ్ కల్చర్. మనము అందరము అక్రాస్ యూఎస్ నుంచి అండ్ దెన్ ఇండియా నుంచి వెళ్ళి చాలామంది గెస్ట్లు వచ్చారు. ఈరోజు ఫస్ట్ బ్యాంకెట్ నైట్ డిన్నర్ అవుతుంది, రేపు ఇండియా పరేడ్ ఉంది అండ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ సాటర్డే రామ్లవారి కళ్యాణం ఉంది అండ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సండే రోజు. సో ప్లీజ్ కమ్, ఎంజాయ్ అండ్ జాయిన్ us. లెట్స్ సెలబ్రేట్. థ్యాంక్ యూ సాక్షి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, తెలంగాణ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్కి వచ్చి చాలా సంతోషంగా ఉంది. నేను యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ లాగా వచ్చాను ఇక్కడికి. నా పేరు రాహుల్ పనాలా, మేయో క్లినిక్ అన్న హాస్పిటల్కి నేను పనిచేస్తాను. ఇక్కడ వచ్చి అందరినీ కలిసి చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫార్చునేట్లీ నాకు అవార్డు ఇస్తున్నారు ఫర్ ఎ మెడికల్ ప్రొఫెషనల్, ఫర్ విచ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. It's a really great honor and really nice to be here. This is where we will recognize the highly successful professional individuals at the banquet night, that including the medical business and then entrepreneurs. Again, welcome all for the convention and then looking forward to see you next 3 days and hopefully you will enjoy this event. Thank you.